గారు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు సీసెత్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. మాది విశాఖపట్నమే, విజయనగరం వెళ్తున్నా. చాలా హ్యాపీగా ఉంది కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇంత ముందు ఆటోకి ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా, మన దగ్గర ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రతిదీ మనీతో ఉండేది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఈ రకంగా ఇవ్వడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత కాలేజీకి వెళ్ళిన పిల్లలు, మా పిల్లలు కాలేజ్ చదువుతున్నారు, వాళ్ళకి ఇలాగా ఫ్రీగా వెళ్ళి రావడం వల్ల చాలా సంతోషంగా ఉందమ్మా. మాకు ఇలాగ చదువు విషయంలో కూడా ఇలా సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుందని వాళ్ళంతా సరదా పడుతున్నారు. అనుకోనంటే ఆటోకి, టికెట్లకి అలాగ ఒక 400-500 అయ్యేదండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారండి. ఇలాగ ఇంకా ఆడవాళ్ళకి ఎన్నో చెయ్యాలనేసి మేము కోరుకుంటున్నాం. ఎలా ఉంది మేడం బస్సులో మీరు వెళ్తున్నప్పుడు భద్రత గానీ ఎలా ఉంది? భద్రత అంటే బానే ఉంటదండి. మాది ఎందుకంటే డ్రైవర్ అయినా కండక్టర్ అయినా లేడీస్ కూర్చోవలసిన సీట్ లోనే లేడీస్ ఉండాలి, జెంట్స్ కూర్చొనివ్వరు. అది బాగుంది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అంటూ ఉందండి. చాలా నమ్మకం వచ్చింది కూడా. ఇప్పుడు ఇంక 1500 గురించి కూడా అది వస్తే ఇంకా పూర్తి ఆనందం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడపిల్లలను కనుక్కొని ఉన్నవాళ్ళే, వాళ్ళ జీవితాలకి ఏవో కొంచెం సాయం చేసి ఈ రకంగా ఉంటే కొంచెం సంతోషం. అంటే కొంత మాకు బరువు తగ్గినట్టు. గత పరిపాలన మీరు చూసారు, అప్పుడు ఇప్పుడు మార్పు కనబడిందండి. ఎందుకంటే ముందు ముఖ్యంగా స్త్రీకి గౌరవించడం, స్త్రీని ఒక ఆధారంగా తీసుకోవడం, స్త్రీకి సహాయం చేయడం అనేది ఇంత ముందు చెప్పింది. కానీ ఇప్పుడు అది చేస్తున్నారు. ఒక చేయడం వల్ల ఆనందంగా ఉంది. అలా జరుగుతుంటే అదే మాకు సంతోషం. అట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 year పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు August 15న సీసెత్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఈ మహిళలకి బస్ ఫ్రీ పెట్టడం వల్ల ఎలాగ ఉపయోగపడుతుంది? ఉద్యోగాలకు కానీ, ఊళ్ళో వెళ్ళాలని కానీ ఎలా ఉపయోగపడుతుంది? ఇది వరకు చూసుకుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అన్నప్పుడు ఫస్ట్ ఈ ఫెయిర్ ఎంత పడుతుంది, బస్ టికెట్స్ ఎంత అవుతాయి, లేదా వేరే ఊరు వెళ్ళాలి అన్నప్పుడు ఇది చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి వర్కింగ్ విమెన్స్ కి అయినా లేదా బయట వెళ్ళాలి అనుకున్నా ఎక్కడైనా కూడా ఈ పథకం ద్వారా చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు. సో నేను కూడా దాన్ని ఈ రోజు వినియోగించుకుందామని నేను వచ్చాను. అసలు బేసికలీ ఇలా బస్ లో వెళ్ళడం అనేది కొంతమంది మెయిన్ ఈ బస్ చార్జెస్, బస్ పాస్ తీసుకోవడం, ఇదంతా ఒక లైన్స్ కట్టడం, స్టూడెంట్స్ కావచ్చు, అందరికి చాలా యూస్ఫుల్ గా ఉందండి. ఇది బస్సు ఎక్కుతున్నప్పుడు మహిళల భద్రత గానీ తర్వాత ఎట్లా ఉందంటారు మేడం? టేక్ కేర్ ఎలా ఉందంటారు? భద్రత దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ క్యూస్ ఉంటాయి. లైక్ ఏ బస్ ఎక్కడ వెళ్ళాలి, 500 అయితే ఎక్కడ, 400 అయితే అక్కడ అని చెప్పి ఉంటాయి. సో దాని వల్ల వచ్చేసి ఎక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ వెళ్ళి బస్సు ఎక్కుతారు. బస్ లో కూడా వచ్చేసి సెక్యూర్డ్ గానే ఉంటది. ఎందుకు అంటే కండక్టర్ ఉంటారు, లైక్ డ్రైవర్ ఎక్కడ దిగుతారు. ఇప్పుడు అన్ని యాప్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ చాలా బాగా బెనిఫిట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు గత పరిపాలనతో పోలిస్తే మార్పు కనబడింది అంటారా? ఎడ్యుకేషన్ పర్పస్ లో గానీ, రోడ్ల విషయంలో గానీ, అభివృద్ధి పరంగా కనిపించిందండి చాలా. ఇప్పుడు నేను కూడా ఒక NGO తరఫున వెళ్తున్నాను పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఒక అవకాశంగా నేను చూస్తున్నాను. పిల్లలు కూడా బెనిఫిట్ అవుతున్నారు దాని వలన. అలానే వాళ్ళు కూడా ఇంకా నేర్చుకుంటున్నారు. ఎడ్యుకేషన్ పరంగా చాలా బెనిఫిట్ అయింది. ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ లో ఇవన్నీ సాధ్యం అనుకుంటున్నాను. అవుతుంది అండి, ఎందుకు అవ్వదు. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు ఫిల్ చేస్తున్నారు. గవర్నమెంట్ సెక్టర్ లో అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ లో అవ్వచ్చు, IT సెక్టర్ లో అవ్వచ్చు, ఎందులోనైనా కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేది పెరుగుతూ వచ్చాయి. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది అండి. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళల శక్తి కింద సెస్ పథకం పెట్టారు, ఫ్రీ బస్ పెట్టారు. ఎంత ఖర్చు అయ్యేది? ఇప్పుడు ఎలా ఉందమ్మా ఫ్రీ బస్ ఎక్కువ? ఫ్రీ బస్ ఎక్కి వస్తే అసలు ఖర్చు ఏమి లేకుండా బాగుంది. ఎలా అనిపిస్తుంది? బస్ కూడా జర్నీ కూడా చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు కాదు, మీరు ఎంత ఖర్చు అయ్యేదమ్మా? మీరు రాను పోను వెళ్ళడానికి మనీ సేవ్ అయ్యింది? సేవ్ అయింది. ఏ విధంగా? బస్ టికెట్స్ అవి ఆడవాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం వల్ల. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు August 15న. అవును, ఆయన అన్న మాట ప్రకారం అన్ని చేస్తున్నారు. అలాగే ఇంకా చేయాల్సిన ఏమన్నా ఉంటే కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఎలా ఉందమ్మా ఈ బస్ ప్రయాణం? మీరు వెళ్తున్నారు కదా, లేడీస్ భద్రత గానీ ఎలా ఉందంటారు? అంత బాగుందండి. చంద్రబాబు నాయుడుకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బస్ ఫ్రీ పెట్టారు కదా. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకున్న అంటే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ అదంతా చాలా. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంట.
మేడం గారు ఎలా అనిపిస్తుంది? శక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు, మీకు రోజు ఎంత ఖర్చు అయ్యేది, భద్రత ఎట్లా ఉంది బస్సులోనే, ఎలా అనిపిస్తుంది? బానే ఉంది సార్, పర్లేదు. పాతపట్నం నుంచి వైజాగ్ వచ్చాము మేము హాస్పిటల్ కి, పర్లేదు, హ్యాపీ అనిపిస్తుంది. ఎంత ఖర్చు అయ్యేది మీకు రాను పోను పాతపట్నం నుంచి అంటే 500 ఖర్చు అయ్యేది, అది మనకు సేవ్ అయ్యింది. ఎలా అనిపిస్తుంది మేడం ఇలాంటి పథకం పెట్టడం వల్ల? చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రత్యేక మహిళలకు భద్రత ఎట్లా ఉంది ఈ బస్సులో? బానే ఉంది, బానే అనిపిస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంట. ఖచ్చితంగా సార్ ఉంది, పర్వాలేదు. ఏంటంటే తను అనుకున్నదాన్ని ఒక్కొక్కటి చేస్తున్నారు కదా, అదే ఇంకా నమ్మకం అన్నమాట, ఇంకేముంది, పర్లేదు సార్, బానే ఉంది. సూపర్ 6 లోని భాగంగా తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేయడం గానీ, తర్వాత దీపం పథకం కింద సిలిండర్లు ఇవ్వడం గానీ, తర్వాత అనేక రకాల పనులన్నీ చేస్తున్నారు కదా. ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది మేడం? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఒక్కొక్కటి నిలబెట్టుకుంటారా? ప్రస్తుతానికి ఒకటి అవుతుంది కదా, ఇంకా పర్లేదు, అన్ని నిలబెట్టుకుంటారు, ఇంకా ముందుకి బాగానే వెళ్తా అనుకుంటున్నాం మేమైతే. ఆశ నమ్మకం మాకు ఉంది సార్. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటది సార్. మనకి మనం కోరుకున్నదాన్ని అవుతుంది, ఒకటి నిలబడుతున్నారంటే మళ్ళీ ఖచ్చితంగా అతను వచ్చే అవకాశం ఉంటది. ప్రజలనే వాళ్ళు తెప్పిస్తారు కూడా. గతంలో పరిపాలనతో పోలిస్తే మార్పు కనబడింది అంటారు. ప్రస్తుతానికి పర్లేదు, ఇంకా రాను ఇంకా అలా తెలుస్తుంది. ఏదైనా అతను అనుకున్నది ఒక్కొక్కటి సాధిస్తున్నారు కాబట్టి మనకు కూడా హ్యాపీ, పర్లేదు. అగనంపూడి నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? ఫ్రీ బస్సు రూపాయి లేకుండా మీరు ఎక్కువ వస్తున్నారు కదా, ఎంత ఛార్జ్ అయ్యేది, ఎలా అనిపిస్తుంది? చాలా సేఫ్టీగా ఉంది, ఇప్పుడు బాగుంది. ఎంత ఛార్జ్ అయ్యేదమ్మా మీరు వచ్చినప్పుడు? 60 రూపీస్ అలా అయ్యేది. ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు రాగానే ఇలా ఫ్రీగా మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కదా శక్తి పథకం కింద, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నమ్మకం అయితే ఉందంటారా చంద్రబాబు మీద? ఉంది. ఏ విధమైన నమ్మకం? అంటే మహిళల మీద బాగా నమ్మకంగా పనిచేస్తున్నారు, చాలా బాగుంది. మేడం గారు ఇప్పుడు చూసినట్లయితే మహిళలకు ప్రత్యేక భద్రత తీసుకున్నారు అంటున్నారు, నిజమేనా? నిజమే. మీ భద్రత ఎట్లా ఉంది మేడం? ఇలా ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారు, మీ సౌకర్యం కూర్చోడానికి గానీ ఎలా అనిపిస్తుంది? చాలా కంఫర్ట్ గా ఉంది, బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 1 year లో చేస్తానన్నారు, చేశారు. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి వేయడం గానీ, తర్వాత పెన్షన్లు గానీ, దీపం పథకం గానీ, ఎలా అనిపిస్తుందమ్మా ఇవన్నీ చూస్తుంటే? చాలా బాగుంది, థ్యాంక్ యూ. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అంటారు. కనబడింది. ఏ విధమైన మార్పు? అంటే ఇస్తానన్న పథకాలన్నీ ఇస్తున్నారు, ఫ్రీగా సిలిండర్లు ఇస్తున్నారు, అంత బాగానే ఉంది. టోటల్ గా అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మాక్సిమం ఉండొచ్చు. అమ్మా ఎలా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శక్తి పథకం కింద బస్సు ఫ్రీ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? బస్సు గురించి అనే కాదు, పరిపాలన బాగుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగమే. మరి ఏ విధంగా అంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, కాలేజీకి వెళ్ళి ఆడపిల్లలు అందరికీ ఉపయోగపడుతుంది. డబ్బులు ఎంత ఖర్చు అయ్యేది మీరు ఇలా అప్ అండ్ డౌన్ చేయడం వల్ల? 300. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? ఇంకా చాలా సంతోషంగా ఉంది, ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బస్సులో మీరు వెళ్తున్నారు కదా, ఎలా ఉంది మీ ప్రయాణం గానీ, మీ భద్రత గానీ? బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అంటారా? చాలా మార్పు ఉంది. ఏ విధంగా? ఏ విధంగా అంటే మనం చెప్పలేనంత మార్పు ఉంది. ఇప్పుడు తల్లికి వందనం గానీ, ఎంతమంది పిల్లలకు ఉన్న అంతమంది పిల్లలకి గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఇస్తున్నారు కదా మహిళలకి, ఎలా అనిపిస్తుంది? కష్టంలో ఆదుకుంటున్నారు కదా, అది సంతోషం కదా. ఎంతో మంది పేద పిల్లలకి ఉపయోగపడుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం వస్తుంది కూడా. ఎలా అనిపిస్తుంది? ఎక్కడికి వెళ్తున్నారు? నేను వడ్లపూడి నుంచి గాజువాక వచ్చాను, గాజువాక నుంచి ఫ్రీ బస్ లో వచ్చాను కాంప్లెక్స్ వరకు, కాంప్లెక్స్ నుంచి పలాస వెళ్తాను. ఎలా అనిపిస్తుంది? ఏదైనా రూపాయి కట్టడం గానీ, డబ్బులు కట్టి వెళ్ళడం గానీ ఏమైనా? ఏం డబ్బులు కట్టలేదు, ఫ్రీగానే వెళ్తాను. ఎలా అనిపిస్తుంది అమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మాట నిలబెట్టుకున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, అతను బానే ఉంది. ఎలాగా ఇప్పుడు మీ భద్రత ఎట్లా ఉందమ్మా? కూర్చోడం గానీ, తర్వాత సీట్లు ఇవ్వడం గానీ అన్ని బాగున్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. కండక్టర్ కూడా మర్యాద ఇస్తుంది ఆవిడ. అది ఆధార్ కార్డు చూపించండి అమ్మా అంటుంది, డబ్బులు తీసుకోవటం లేదు. ముందు ఎంత ఖర్చు అయ్యేదమ్మా మీరు రాను పోను? 140 రూపాయలు అయ్యేది నాకు. ఇప్పుడు ఏంటి, ఒక 20 రూపాయలు వచ్చాను గాజువాక ఆటోలోని, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రీగా వచ్చాను, మరి ఇక్కడ నుంచి ఫ్రీగా వెళ్తాను. వాటిలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా మహిళల విషయంలో? బాగా మహిళల విషయంలో మాత్రం బాగా నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది అతని పరిపాలన. అతను ఏ చెప్తే మాత్రం అది చేస్తారు, ఆ నమ్మకం ఉంది. నేను టీడీపీ కార్యకర్తని.